హలో ఎవ్రీవన్. రొటీన్ వెజ్ బిర్యానీ కాకుండా ఇలా సొరకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ సొరకాయని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇందులో చెక్క, లవంగాలు, ఇలాచి, పుదీనా అండ్ ఉప్పు వేసి ఉడికించుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. ఇలాచి, చెక్క, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటో మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్, ధనియాల పొడి, కారం ఇంకా కర్డ్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలు మొత్తం వాడకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని సొరకాయని ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ కర్రీని సపరేట్గా కొంచెం తీసి పెట్టుకోండి. సో ఇప్పుడు 1 లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకొని పక్కన తీసి పెట్టుకున్న కర్రీ కూడా వేసుకొని లేయర్స్గా రైస్ వేసుకోండి. ఇప్పుడు వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న సాఫ్రాన్ చల్లేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీని ఒక 20 మినిట్స్ దమ్ పెట్టేసుకోండి. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.